సో హాయ్ టు ఎవరీవన్. ఈరోజు మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ అంటే ఇన్నోసెన్స్ ఇట్స్ రాజలక్ష్మి గారు నడిపిస్తున్నారు. ఫనీశ్రీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అనమాట. దాంట్లో భరతనాట్యం, కూచిపూడి, సంగీతం, పియానో, గిటార్, రేపటి పౌరులని ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఒకసారి చూద్దాం. ఒకసారి హ్యాపీ బర్త్డే. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాము. ఇన్నోసెన్స్ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, స్టూడెంట్స్ విత్ క్లాస్ రూమ్స్, విత్ టీచర్స్, విత్ లేదు వాళ్ళతోటే మాట్లాడదాం. కొంచెం ఓకే. సో హాయ్ ఇట్లా చెయ్యిపోవచ్చు అమ్మ, వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. సో వీఆర్ ఫ్రమ్ వీ క్రియేషన్ ఛానల్ నుంచి వచ్చాం. మా కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ ఆర్ సెలబ్రిటీస్ ఫర్ అస్. పబ్లిక్ని చూపిద్దామని అనుకుంటున్నాం. దాంట్లో మీరు మల్టీ టాలెంటెడ్ అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి తర్వాత ట్యూషన్కి వెళ్ళి తర్వాత డ్యాన్స్ క్లాస్కి వచ్చి ఇలాంటి టీచర్స్ దగ్గర నేర్చుకుంటారు. కాబట్టి మా కాన్సెప్ట్ ఏంటంటే మిమ్మల్ని పబ్లిక్కి చూపెడదామని. సో హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్ మీ పేరు? నా పేరు డాక్టర్ పెరిందేవి. నేను ఇక్కడ గత 10 years నుంచి కూచిపూడి డాన్స్ నేర్పిస్తున్నాను ఫనీశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో. సో ప్రెసెంట్ ఇక్కడ అయితే 100 members స్టూడెంట్స్ ఉన్నారండి. 100 members? యా. సో 2 batchesగా డివైడ్ అవుతారు. ఓకే. ఫస్ట్ బ్యాచ్ కొందరు అండ్ సెకండ్ బ్యాచ్ కొంతమంది. అండ్ అంటే దీని ఇన్స్టిట్యూట్ పేరు చెప్పరా? ఫనీశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్. ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇది 10 years పైనే అవుతుందండి. 10 years నుంచి మీరు చేస్తున్నారు? నేను 10 years నుంచి నేను ఇక్కడ నేర్పిస్తున్నాను. కానీ మేడం దానికంటే ముందు నుంచే ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టారు. వావ్. అంటే మేము విన్నది ఏంటంటే మేడం చాలా ఫేమస్, అంటే మేడంకి ఫారినర్ లైక్ అబ్రాడ్లో కూడా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు కూడా క్లాసెస్ చెప్తారండి. నిజమేనా అది? ఆన్లైన్ క్లాసెస్. ఒకవేళ మీరు ఇప్పుడు పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి ఇచ్చే సజెషన్ అంటే డ్యాన్స్ వల్ల యూస్ ఏంటి? సారీ దీని నేమ్ ఏంటి నాకు అంత ఐడియా లేదు. ఇది కూచిపూడి డాన్స్ అండి. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ది. యాక్చువల్గా కూచిపూడి అంటే మన ఆంధ్రప్రదేశ్ డాన్స్. సో ఏంటి అంటే ఇది నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మన ట్రెడిషన్ని కాపాడుకుంటూ రావాలి ఎప్పటికైనా సరే. ఇప్పుడు ఏంటంటే వెస్ట్రన్ డాన్స్కి ఉన్న క్రేజ్ క్లాసికల్ డాన్స్కి లేదు. సో ఈ రోజుల్లో కూడా ఇంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ క్లాసికల్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి అంటే ఇది నేర్చుకోవడం వల్ల పిల్లలకి చదువులో కూడా వాళ్ళ మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో వాళ్ళకి బాడీ కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం రోజు క్లాస్లో వార్మప్స్ చేయిస్తాము పిల్లలకి. అండ్ అలాగే బేసిక్ స్టెప్స్ ఇంకా సాంగ్స్ మీద డాన్స్ నేర్పిస్తూ ఉంటాము. దీనివల్ల పిల్లలకి రెట్టింపు యూజే తప్ప ఇది యూజ్ లేదు అనేది కాదు. ఇలాంటి కూచిపూడి డాన్స్ ఇంకా చాలా మందికి తెలియాలి అండ్ చాలా పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లైక్ ఇట్ వాస్ తెలుగు కల్చర్. ఎస్ అండి. ఓకే. అండ్ ఇంకోటి ఇది మొత్తం అండర్ రాజలక్ష్మి మేడం అండర్లోనే జరుగుతుంది. అవునండి. షీ ఈజ్ ఓన్లీ నడిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తెలుగు సాంప్రదాయానికి లైక్ ట్రెడిషనల్ డ్రెస్. ఐ హోప్
మీరు వ్యూ చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా ఉంది, లైక్ రెయిన్బో కలర్స్ లాగా డిఫరెంట్ కలర్స్ అనమాట. నీట్గా రెడీ అయి ఉన్నారు అందరూ. మేడం, నేను విన్నది ఏంటంటే డ్యాన్స్ త్రూ ఇప్పుడున్న జనరేషన్కి మంచి డిసిప్లిన్ కానీ మేనేజ్ కానీ అన్నీ వస్తాయి అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ నైస్ ఇన్ఫర్మేషన్ మేడం. అండ్ మాకు వీలున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి కొన్ని నేర్చుకోవాలని మాకు నేర్పేయాలని మేము అనుకుంటున్నాము. అండ్ ప్లీజ్ మేక్ ఏ సబ్స్క్రైబ్ టు వీ క్రియేషన్. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ అందరం చూడండి. నన్ను కొంచెం జూమ్ అయినా అందరికీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీ. కొంచెం గట్టిగా చెప్తే మొదలు హ్యాపీగా ఫీల్ అవుతారు. లైక్ వద్దా? లైక్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం పేరెంట్స్ చూద్దాం. పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ కొంచెం ఈ చీర జరపరా, లోపలికి వెళ్తా. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మేడం? ఎర్లీ ఈవినింగ్. పర్లేదు మేడం, నవ్వండి. సారీ అంటే ఈవినింగ్కి మార్నింగ్కి మాకు తేడా తెలుస్తుంది, ఎందుకంటే పొద్దున రాత్రి తిరుగుతూనే ఉన్నాం. అలా మేడం మ్యూజిక్లో మర్చిపోయి పొద్దున రాత్రి తెలియట్లేదు. మ్యూజిక్లో మర్చిపోయి పొద్దున. మేడం పేరు? శ్రీధరి. మీ కిడ్ లైక్ సారీ బాయ్స్ లేరు కదా ఇక్కడ. ఏం పేరు? రాగపర్ణిక. ఎప్పటి నుంచి వస్తున్నా డాన్స్ క్లాస్? రీసెంట్లీ మ్యూజిక్లో రీసెంట్లీ వస్తుంది. పాటలు పాడుతుందా? పాటలు అంటే ఏంటి సినిమాలకా, దేనికి ప్రిపరేషన్? ఏం లేదు, తనకి మ్యూజిక్ ఇంట్రెస్ట్. మంగళహారతి పాటలు పాడుతుంది. పేరెంట్స్ ఇలా ఉండాలి. సో మా ఛానల్ పేరు వీ క్రియేషన్. ఏంటంటే పబ్లిక్ని చూపెట్టడం. మేము ఒక పని పెట్టుకున్నాము. ఎందుకు పబ్లిక్ని చూపెట్టాలని క్వశ్చన్ మార్క్ వస్తాం. మీరు డైలీ సీరియల్ చూస్తారా? ఎంతమంది చూస్తారు సీరియల్ చూడరా? సో సాడ్. సినిమాలు చూస్తారా మేడం? ఎంతసేపు టీవీలో వేరే వాళ్ళని తప్ప మనని మనం చూసుకోం. మా ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ని వాళ్ళని చూపిద్దాం మన కాన్సెప్ట్ని తీసుకొని పబ్లిక్ని చూపిస్తున్నాం. సో ఇప్పుడు మీరు రేపు టీవీలో చూసుకోవచ్చు. సారీ యూట్యూబ్ ప్లస్. మేడం చాలా ఫాస్ట్గా ఉన్నారు. మేడం మీ పేరు? శ్రీహరి. ఇలాంటి కంటెంట్లు మాకు కావాలి కదా. సో ఏంటి కిడ్స్ని ఈవినింగ్ ఏదో చెప్పినా ఎంత మేడం, మీరే మార్నింగ్ ఈవినింగ్ తీసుకొస్తున్నారు, కష్టపడి పిల్లల్ని జాయిన్ చేయించారు. ఎలా ఉంది ఇన్స్టిట్యూట్? ఎలా ఉంది ఇక్కడ? మా పాపకి ఫస్ట్ నేను కూచిపూడికి జాయిన్ చేశాను. ఇక్కడ వీణా క్లాసెస్ ఇంకా మ్యూజిక్ క్లాసెస్ బాగుందని చెప్పేసి మా పాపని ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ కి జాయిన్ చేశాను. ఎప్పటి నుంచి? మార్చ్ నుంచి న్యూ జాయినర్. అయితే మేము న్యూ జాయినర్ వచ్చాం కాబట్టి మా ఫ్రెండ్ దీప, ఆంటీ ఐషు అలా బిజినెస్ మేక్ బిగ్ బిజినెస్. సో బాగుందని కాబట్టి ఇక్కడ చాలా మంది వచ్చారు. పెద్ద స్కామ్ ఇది, కానీ టీచింగ్ మాత్రం నానే నేర్పిస్తాను. ఇప్పుడు పాపకి ఇది బాగుందని చెప్పేసి. ఏ క్లాస్ చదువుతుంటాను? మా పాప ఇప్పుడు 7th క్లాస్. 7th క్లాస్ కి మ్యూజికా? క్రేజీ. ఎక్కడ ఉండేది? మేము ఇక్కడ నాగారంలో ఉంటాము. అంటే డైలీ స్కూల్కి వెళ్ళి టైర్డ్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తుందా? అంటే ఇప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి వాళ్ళకి యాక్టివిటీస్ ఉండాలి కదా. సో రేపు పొద్దున వాళ్ళకి ఒక టాలెంట్, వాళ్ళ సినిమాలో వస్తే ఫుల్ ఖుషి అయిపోయి. సినిమా అని కాదు, టాలెంట్, వాళ్ళకి టాలెంట్ కావాలి. వాళ్ళకి టాలెంట్ అది చూసి నేర్చుకోండి అమ్మా. టాలెంట్ అంట. మేడం మీ పేరు? మౌనిక. మేడం మేడం ఏం కదా మీరు మెల్లగా మాట్లాడుతున్నారు. ఓకే, మీ ఎవరు పాప ఉన్నారా ఇక్కడ? ఎప్పటి నుంచి? 1 year. 1 year. ఎంత ఉంటుంది ఫీజు ఇక్కడ? ఎంత ఉంటుంది? మంత్లీ 1000. మేడం రాజలక్ష్మి మేడం పేరు? సారీ మ్యూజిక్ టీచర్ మేడం. మేడం మీ అందరికి లైక్ మంచిగా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? స్ట్రిక్ట్గా అనిపిస్తుందా? ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే ఫ్రెండ్షిప్ డే వచ్చింది కాబట్టి ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్ బ్యాడ్లు కడతారా మరి? కడతారు కదా. సో మా ఛానల్ పేరు ఐడియా ఉందా ఎవరికన్నా? వినవరట్లేదు మేడం మాకు. సో సాడ్. ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఛానల్ ఓపెన్ చేయండి, సారీ ఫోన్లో ఓపెన్ చేయండి. మమ్మల్ని చూడకపోయినా మిమ్మల్ని మీరు చూసుకోండి. మేడం ఈవినింగ్, సారీ గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. మేడం గురించి చూడండి. సో మాకు వీలున్నప్పుడు, మాకు టైం ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాం. ఇఫ్ విత్ యువర్ పర్మిషన్ మాకు మీ అందరితో కొంచెం టైం స్పెండ్ చేయాలని మేము కూడా అనుకుంటాం. మిమ్మల్ని మా పబ్లిక్ కూడా చూస్తారు, తెలియని వాళ్ళు కూడా చూస్తారు. చూసి అప్పుడు వాళ్ళు కూడా అరే ఈ డే వచ్చింది, ఈ డే అప్పుడు వీళ్ళు కనబడతారు అన్న హ్యాపీ మూమెంట్ అనేది ఉండాలి. మేడం ఏదో ఆలోచిస్తారు గట్టిగా? ఎప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, వీళ్ళు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, ఎప్పుడు చూస్తాం? యాక్చువల్లీ నేను మా పాప ఇక్కడ 2 years నుంచి జాయిన్ అయింది. సో మేడం గురించి చెప్పాలనుకుంటున్నాను. మేడం
మేడం గారు పెరిందేవి మేడం గారు తను డాక్టర్ యాక్చువల్ తను డాక్టర్ కూచిపూడి ఓకే కూచిపూడి డాన్స్ ఓకే మేడం గారు డాక్టర్ ఫీవర్ వస్తే చూస్తారు ఫీవర్ డాక్టర్ అంటే తలనొప్పి అంటే మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే ఎవరైనా డాక్టర్ అనగానే కడుపు నొప్పి తలనొప్పి వైద్యురాలు తెలుగు సో తను డాక్టర్ని వదిలిపెట్టి టైం సరిపోవట్లేదు తన ప్రొఫెషన్కి టైం సరిపోవట్లేదు అని ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ కూడా చేసింది వావ్ దానికి కూడా టైం సరిపోవట్లేదు ఇప్పుడు తన ఓన్ ప్రొఫెషన్కి వాల్యూ ఇచ్చుకుంటే ఎంతమందిని ఇన్స్పైర్ తనే పెద్ద ఇన్స్పిరేషన్ అయితే మేము కూడా డాన్స్ నేర్చుకోవాలి త్వరలో ఇన్స్పిరేషన్ తనే అయితే వావ్ చాలా అంటే చాలా నైస్ కొటేషన్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు డాక్టర్ అని చెప్పింది నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను చిన్న క్వశ్చన్ మార్క్ పడిపోయి పెరిందేవితో షట్ అయితే మేడంతో సపరేట్ ఇంటర్వ్యూ తీసుకోవాలి మేడం మీరు చెప్తున్నారు ఏం లేదు యాక్చువల్లీ ఏం లేదని చెప్పి పిలిచారు కదా మేడం అంత కష్టపడి వెనకాల నుంచి మేడం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ మేడం ఫోన్లో చూస్తుంది ఇప్పుడే ఎత్తుకుతున్నట్టు ఛానల్ చూడరా చెప్పండి మా పాప ఇక్కడ 2 years నుంచి నేర్చుకుంటుంది Okay. కూచిపూడి క్లాసికల్ డాన్స్. సో ఇప్పటి వరకు అయితే బాగా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. సో మేడం ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే మేడం దగ్గర చాలా బాగా పిల్లల్ని బాగా గ్యాదర్ చేస్తుంది అనమాట, మోటివేట్ చేస్తుంది. అంటే పిల్లలు కూడా బాగా నేర్చుకుంటారు మేడం దగ్గర. నేను వచ్చినప్పుడు అయితే స్ట్రెంత్ ఒక 50-60 ఉండేది అనమాట. Okay. సో ఇప్పటికైతే 150 వరకు వచ్చింది మేడం. బ్రాంచెస్ ఉన్నాయి Three branches మేడం దగ్గర. అయితే ఆ బ్రాంచ్ లో మేము కూడా జాయిన్ కావాలని కోరుకుంటున్నాము. అమ్మాయి కూడా నాగారం రామపురం 3 బ్రాంచెస్ Three branches. భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ నైస్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఏంటి మళ్ళీ మేము ఒకవేళ ఎప్పుడు వస్తే మీరు మమ్మల్ని అంటే గేట్ లోపల రానిస్తారు కదా, మళ్ళీ వద్దు కొంచెం ఇక్కడ zoom అయ్యిరా. మేడం కూడా ఒక 1 minute పెట్టేసే కెమెరా మేడం కనబడితే చాలు మనకి. సో మేడం మీ పేరు కాదు, మా పేరెందేవి మేడం కి ఇంకా బాగా పాపులర్ అవుతే దానికన్నా మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు. అయ్యో ఆడియన్స్ చాలా దారుణంగా ఉంది ఇక్కడ. సో థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం, మీ అందరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము కూడా టైం తీసుకొని మీ దగ్గరికి వస్తాం. ఛానల్ చూస్తూ ఉంటే ఒకసారి ఇలా పెట్టారు వచ్చేయ అందరూ సబ్స్క్రైబ్ టు వీ క్రియేషన్ అన్నారా? 3 2 1 గో. ఇంకోటి అదేదో ఉంటుంది కదా లైక్ షేర్ సార్. మేడం దగ్గరికి వెళ్దాం రండి. రాజలక్ష్మి మేడం సే హాయ్. హ్యాపీ బర్త్డే అంటే నవ్వాలని జోకేసి నవ్వుతలేరు ఎవరు. రే మేడంకి చూసారు మేడం నవ్వుతుంది. హాయ్ అందరు చెప్తారు మేడం తప్ప హాయ్. సో హ్యాపీ బర్త్డే టు ఆల్. ఇంకా ఒక్కళ్ళే అలర్ట్ ఉన్నారు, మీతో అలర్టే లేరైతే. మేడం హ్యాపీ బర్త్డే అన్నప్పుడు థ్యాంక్స్ అని చెప్పాలి మేడం. సో రియల్లీ ఇట్స్ ఫెంటాస్టిక్ డే, మాబ్లెస్ డే, మెమరబుల్ డే. నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ. నాకు మా ఛానల్ వాళ్ళకి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజలక్ష్మి మేడం గారికి నిజంగా థ్యాంక్ యూ. అండ్ మేడంకి 2 పిల్లలు ఉన్నారు. అయ్యో పిల్లలంటే మీరు చిన్న పిల్లలు అనుకున్నారు. నో దే ఆర్ టాల్. పేరు చెప్పారు ఒకసారి. ఫనీ అంటే నాకు చిన్నప్పుడు ఫీనియస్ ఫబ్ ఒకటి ఉండేది కార్టూన్, నాకు అదే గుర్తు. అండ్ సో మల్టీ టాలెంటెడ్ ఇద్దరు. ఒక అతను పియానో నేర్పిస్తాడు, ఇంకో అతను గిటార్ నేర్పిస్తారు. కొంచెం టైం తీసుకొని వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేసాము. దీని పేరు అంటే మేడం నోటితో పేరుతో చెప్పిద్దామని మర్చిపోయాను అని చెప్పిన. మేడం చెప్పండి మేడం. రే మేడం కొంచెం జూమర్ గట్టి చెప్తుంది. పర్లేదు మరీ చెప్పండి మేడం. ఓకే ఇప్పుడు అటువైపు మేడం చెప్పండి మేడం. హ్యాపీ బర్త్డే. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పేరెంట్స్ బ్రెయిన్ లోపలికి మేడం ఎంత డీప్గా ఎంత డెప్త్గా వెళ్ళిపోయిందని. వావ్ చాలా బాగుంది మేడం. ఎప్పటి నుంచి మీరు ఇన్స్టిట్యూట్ చేస్తారు? 14 years. ఫ్యాంటాస్టిక్. 14 years నుంచి ఎంతమందిని పిల్లల్ని చూసి ఉంటారు మీరు? 300. వావ్ అంటే ఎంత హెడ్ఏక్ ని అనుభవించి ఉంటారు? అంటే ఒక టీచర్ అయి ఉండి పిల్లలు ఎంత లొల్లి చేసినా అని ఉంటది కదా అలా. సో మీరు ఏమేమి నేర్పిస్తారు? నేను మ్యూజిక్ నేర్పిస్తాను, వీణ నేర్పిస్తాను. మ్యూజిక్ వీణ అంతేనా? అంటే ఇన్స్టిట్యూట్ లో ఇంకేమేమి ఉన్నాయి? ఇన్స్టిట్యూట్ లో ఇంకేమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి. మ్యూజిక్, వీణ, గిటారు, కీబోర్డు, వెస్టర్న్ డాన్స్ నేర్పిస్తాము, కూచిపూడి, భరతనాట్యం, కరాటే, యోగా,
సో కరాటే అంటే మేడం ఒక్కళ్ళే నేర్పిస్తారని మీరు టెన్షన్ పడకండి. మేడం దగ్గర ఒక టీం ఉంది, ఒక ఆర్మీ ఉందన్నమాట, కమాండో మేడం ఇక్కడ. సో సక్సెస్ఫుల్గా మేడం ఇన్స్టిట్యూట్ నడిపిస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ఫుల్ వీడియో చూసినట్టయితే క్లారిటీ వస్తుంది ఎంతమంది ఉన్నారని. భరతనాట్యం, లడ్డు కూర్చో. సో భరతనాట్యము అండ్ కూచిపూడి అండ్ కరాటీ, డ్యాన్స్, వెస్టర్న్, ఇంకా గిటార్, కీబోర్డ్ వాళ్ళిద్దరు పిల్లలు కూడా నేర్పిస్తూ ఉంటారు. మేడంకి ఇంటర్నేషనల్ లెవెల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ లెవెల్ కాంటాక్ట్స్ ఇన్ సెన్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మేడం మాటల్లో ఒకసారి మేడం అంటే ఏంటి, మీరు వీడియో కాల్లో డాన్స్ నేర్పిస్తారంట? నేను వీడియో కాల్లో మ్యూజిక్ వీణ నేర్పిస్తాను. ఓకే, డాన్స్ నేర్పారా? డాన్స్ ఒకవేళ ఇప్పుడు మేము నేర్చుకోవాలనుకుంటే మేమేం చేయాలి? ఎంత కట్టాలి? ఫీజు ఎంత కట్టాలి? ఫీజు అంతా చెప్పకూడదు. అది టాలెంటెడ్ వాళ్ళు ఇంకా టాలెంట్ అవ్వడానికి కారణం ఇదే. మా లాంటి వాళ్ళని సో తొక్కేస్తున్నారు, చెప్పట్లేదు, చెప్తే మేము జాయిన్ అవుతామని. సో నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది మేడం. ఏంటి టైమింగ్ ఏంటి? ఈవినింగ్ 5 నుంచి 8:30, 9 దాకా ఉంటాయి. ఓకే, మీది ఐ మీన్ ఏమంటారు, ఇంత ఎనర్జిక్గా ఉండడానికి సిగరెట్కి ఐ మీన్ ఫుడ్డా లేకపోతే జ్యూసా లేకపోతే ఏంటి? కన్నా పేరెంట్స్ సపోర్ట్, Wow. ఫ్యామిలీ సపోర్ట్, పిల్లల సపోర్టే మాకు ఫుడ్. మీ సపోర్ట్ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరెంట్స్ అంటే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. ఇంత బయట కూడా కొంతమందితో మాట్లాడము. వండర్ఫుల్ ఎనర్జీ. వాళ్ళు పిల్లల్ని, నేను ఒక వీడియో చూసిన, అదేమంటారు, ఒక పిల్లోని వాళ్ళ మమ్మీ అడుగుతుంది, అరే మీ మమ్మీ ఏం చేస్తుంది అంటే మా మమ్మీ ఏం చేయదు. పొద్దున బట్టలు వాళ్ళు పిండుతారా అంటే మా మమ్మీ అంటాడు. స్కూల్కి వాళ్ళు దింపుతారా అంటే మా మమ్మీ అంటాడు. వాళ్ళు తీసుకొస్తారంటే మమ్మీ. అన్ని పనులు మమ్మీ చేస్తా అంటాడు. మళ్ళీ మీ మమ్మీ ఏం చేస్తారంటే మా మమ్మీ ఏం చేయదు, ఇంట్లో కూర్చుంటుంది. సో అలా ఉంది సిచ్యువేషన్. మమ్మీ చాలా ఎనర్జెటిక్గా మాట్లాడారు. అంత వర్క్ చేసినా కానీ వచ్చారంటే చాలా గ్రేట్. మేడం మీరు లైక్ ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా బాగా ఫీల్ అవుతున్నామండి. నేను జాయిన్ అయ్యి 2 months అవుతుంది. నాకు మేడం గారు లింగాష్టకం నేర్పించారండి. నేను సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ చేశాను. సో ఈరోజు కూడా నేను ప్లే చేశాను. సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి. టీచర్కి చాలా చాలా అసలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఫెంటాస్టిక్, ధన్యవాదాలు మేడం. మీరు సో ఐ థింక్ వాళ్ళు జూనియర్స్ అనుకుంటా, కొత్త వచ్చిన వాళ్ళు ఫీలింగ్స్ వస్తాయి. మేడం ఇంకా మీరు ఏమైనా చెప్తారా మేడం గురించి? ఓకే, మా అమ్మాయి నలుగురు పెట్టి మ్యూజిక్కి రావడం ఫస్ట్ అచీవ్మెంట్. ఓకే, సెకండ్ అచీవ్మెంట్ ఇక్కడ పాడట్లే, మేడం చేపట్టి తన ఇన్ఫ్లుయెన్స్ పాటలు పాడే వల్ల మా ఇంట్లో 2-3 పాటలు పాడింది విత్ ఇన్ 1 week లో. అది ఎవరు పాప? వారు ఆ పాపకు జూమేనా? ఆ పాప పాట పాడిందంట. జూనియర్ కేజీ అంటే ఇంకా ఎల్కేజీయే. అది అప్పటికి చరణాల వరకు రాకపోయినా దట్స్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ నా Okay. దృష్టిలో. అందుకే మేడంకి ఇవాళ వీడియోస్ పంపించా ఇక్కడ పాడట్లేదు అని. అయ్యో. సో సార్ మేడం ఎవరన్నా ఏమన్నా చెప్తారా మేడం గురించి? మా పాప జాయిన్ చేశానండి ఇక్కడ. మా పాపను కూడా జాయిన్ అచ్చా, మీరు నేను జాయిన్ అయ్యాను, మా పాప ఇది మ్యాజిక్ అంటే. ఇక్కడ మ్యాజిక్ ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది మేడం. మా పిల్లలు మేమే ఎక్కువ వాళ్ళని చూసి వాళ్ళ కోసం ఎలా కోసినా కూడా మాకు కూడా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ వచ్చి మేడం బాగా నచ్చి మేము కూడా జాయిన్ అయ్యి మేము కూడా నేర్చుకుంటాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది. ఏమి లేకు మేము చాలా ఎనర్జెటిక్ గా నేర్పిస్తారు. అవును మేడం, నాకు చిన్న డౌట్ మేడం. ఏజ్ ఈ సంగీతానికి డాన్స్ కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏం లేదు, మేము నేర్చుకుంటున్నాం. వావ్. అయితే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు చిన్న చిన్న పూజలకి సత్యనారాయణ స్వామికి మేము మా అంతా మేము ఓన్ గా పాడుతున్నాము. చిన్న గెట్ టుగెదర్కి మా చేత పాడించుకుంటున్నాము. అది మేడం వల్లే సాధ్యమైంది. అయ్యా, అయితే నేనేమన్నా అంటే చూసే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని తీసుకొని రండి, వచ్చేటప్పుడు మీరు కూడా రండి, మ్యూజిక్ నేర్చుకోండి, గిటార్ నేర్చుకోండి. మా బాబు ఫస్ట్, మా బాబు అది అయిపోయింది. ఇక్కడ మేడం అందరికి చెక్ పెట్టింది అనమాట. ఇంట్లో పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కి పెట్టింది. చాలా క్రిటికల్. నేను పాడమంటే పాడు, మేడం భవిష్ పాడంటే టక్ పాడు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్, నేను కూడా ఎప్పుడు జాయిన్ అవుదామా అని నాకు అనిపిస్తున్నది. మేడం మీరేమంటారు? ఇంకా మేడం గారు ఏంటంటే సమ్మర్ క్యాంప్ కూడా వాళ్ళు డీల్ చేస్తారండి. ఇంకా ఓకే, అది ఏప్రిల్ మే మంత్ అంతా వాళ్ళు సమ్మర్ క్యాంప్, అందులో కూడా మ్యూజిక్ ఇంకా వెస్టర్న్ డాన్స్ చాలా ఇంకా అది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అలా మెయింటైన్ చేస్తుంటారండి. 1 month లో పిల్లలు మళ్ళీ మంత్ ఎండింగ్ కి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళు ఏం నేర్చుకున్నారు కూడా మాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తారు. వావ్. మేడం మీరేమైనా చెప్తారా? మా పాపని నేను జాయిన్ చేసి 3 months అవుతుందండి. తనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు వీణా కూడా నేర్చుకోవాలని. మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు? అది తర్వాత. ఇక్కడ మ్యాజిక్ పెద్ద లేదు, రాకెట్ సైన్స్ కూడా లేదు, చిన్న మ్యాజిక్ ఉంది. పిల్లలు వస్తున్నారు, వెనకాల పేరెంట్స్ వస్తున్నారు. మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు? మేము ముగ్గురం ఒకటేసారి జాయిన్ అయ్యాము. ముగ్గురు పిల్లల్ని ఇప్పుడు సీనియర్స్ వీణా వాళ్ళని చూసి ఇంట్రెస్ట్ వచ్చి మేము ముగ్గురం జాయిన్ అవుతాం. సో అది అర్థమైంది. పిల్లలు జాయిన్ అయ్యారు, మెల్ల పేరెంట్స్ కూడా జాయిన్ అవుతారు. అచీవ్మెంట్ కింద
అందుకే నేను తీసుకుంటున్నాను తర్వాత వెరీ హ్యాపీ. రియల్లీ తర్వాతకి మెల్లగా ఇప్పుడు వీళ్ళని పికప్ చేసుకొని మమ్మీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి డాడీ వాళ్ళు వస్తారు, అంతే కదా మేడం? మ్యాజిక్ అదే కదా. ఏం చేస్తున్నారు మేడం, ఏం మ్యాజిక్ చేస్తున్నారు? అఫెక్షన్ ఎఫెక్ట్స్. నేర్చుకోవడం వల్ల మైండ్ పీస్ఫుల్ ఉంటుందండి, ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇంటికి వెళ్తున్నాం. నాకు చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుందండి నాకైతే వీణా ప్లే చేస్తుంటే. మేడం మీరు ఏదైనా నేను మా పాప ఇద్దరు నేర్చుకుంటున్నాను. మా పాప కూడా జాయిన్ అయింది ఇక్కడ. అనుకున్నా నేను వీణ నేర్చుకుంటున్నా, వీణ మ్యూజిక్. పాప మ్యూజిక్ కూచిపూడి నేర్చుకుంటున్నాను. అర్థమైంది మ్యాజిక్ అర్థమైంది. మా గ్రాండ్ డాటర్ మ్యూజిక్ నేర్చుకుంటుంది, కూచిపూడి నేర్చుకుంటుంది, చాలా ఇంట్రెస్ట్. వీళ్ళ మమ్మీ వాడు మమ్మీ డాక్టర్. మెల్లగా మమ్మీ కూడా వస్తుంది ఇక్కడికి, తర్వాత మీరు కూడా జాయిన్ అవుతారు. ఇంగ్లీష్ లో మాట్లాడుతారు. వి నీడ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రైట్ నౌ. చెప్పండి మేడం. లేదు కంపల్సరీ వీ షుడ్ హావ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ మేడం. I'm coming from a very different background. Okay. I'm born and raised in Delhi, so we came to Hyderabad, and after coming and ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో కూడా పెట్టబోతున్నారు మేడం. I wish she opens. ఓకే మేడం సపోర్ట్ తీసుకొని ఢిల్లీలో. మేడం మీరు ఎక్కడ వదలట్లేదు. సో లైక్ The turning point is my daughter started singing in Telugu. Wow. She's in She know Telugu? She know Telugu? She knows Telugu. She started సో singing. మ్యామ్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. Like when you are going to join the institute, Ma'am is asking. there was a big scam in Funny Sri Institute. ఇక్కడ ఏంటంటే పిల్లలు జాయిన్ అయిన తర్వాతకి తల్లిదండ్రులు కూడా జాయిన్ అవ్వాలి కంపల్సరీ రూల్ ఇక్కడ. సో మేడం వాళ్ళ బ్రదర్. సార్ హాయ్ సార్. సార్ ఫీలింగ్ సో ప్రౌడ్. మీరు ఒక వండర్ ఉమెన్ సిస్టర్ని పెట్టుకొని ఒక రాకెట్ సైన్స్ నడిపిస్తున్నారు ఇక్కడ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ. ఈ లైఫ్ ఇస్ గ్రేట్. బా అంటే ఒక బ్రదర్గా మీరు ఇంకేమైనా సజెషన్ ఇస్తారా మీ చిట్టి చెల్లికి? ఇంకేం లేదు, ఇద్దరం కలిసే చేస్తాం ఏం చేసినా. వావ్. అంటే మీరేం చేస్తారు? డాన్స్, హిప్ హాప్, ఫుల్ రైట్ సపోర్ట్, ఫుల్ రైట్ హ్యాండ్. అది ఫుల్ రైట్. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చెల్లె ఎంత పెద్ద అయినా అన్నయ్యకి చెల్లె. వావ్, బాగా వచ్చింది కదా, నిజమే కదా? సో చెల్లెనకల అన్నయ్య ఉన్నాడు అనేది నిజమే, ఇక్కడ తెలుస్తుంది చెల్లెనకల అన్నయ్య ఉన్నాడని. సో మీ పేరు? రమణారావు. అది పెద్ద పేరు పెట్టుకున్నాడు సార్. సో మీరేమైనా చెప్తా అంటే చెప్పండి మేడం. నాది ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఇప్పుడున్న పేరెంట్స్కి ఏంటి, వాళ్ళ పిల్లల్ని ఇన్స్టిట్యూట్కి పంపించడం వల్ల దాని త్రూ పిల్లలకి ఏమొస్తుంది? డిసిప్లిన్ వస్తుందా, మేనర్స్ వస్తుందా? దీన్ని బట్టి మేడం ఏమైనా సజెషన్ ఇస్తే చూద్దాం. మీ అందరికీ చాక్లెట్లు కావాలి వద్దా? వద్దు, అర్థమైంది. చాక్లెట్లు తినే పోయినాయి, ఐస్ క్రీమ్లే అన్నీ. చెప్పండి మేడం. నేను అడిగేది ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు కదా, అందరు నేర్చుకుంటున్నారు కదా, చూసే వాళ్ళ పేరెంట్స్కి ఏమి ఇస్తారు? అంటే పిల్లలకి డ్యాన్స్ క్లాస్, సంగీతం, గిటార్ నేర్చుకోవడం వల్ల స్టడీస్ పోతాయా, లేకపోతే ఇది నేర్చుకుంటే అది కవర్ చేయవచ్చా అని? లేదండి, మ్యూజిక్ నేర్చుకోవడము, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడం పిల్లల్లో ఒక రకమైన యాంగ్జైటీ, యాక్టివ్నెస్ వస్తుంది. దానివల్ల ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళ మ్యూజిక్, ఆర్ట్ వల్ల వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా ఏ టీవీలో, ఫోన్లు అవి చూస్తూ టైం గేమ్స్ ఆడుతూ వేస్ట్ చేయకుండా ఈ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్, డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఎడ్యుకేషన్ కూడా హై లెవెల్లో తయారవుతుంది. ఓకే, అది సపోర్టింగ్ ఎడ్యుకేషన్కి, సపోర్టింగ్ మ్యూజిక్ అని. ఓకే. సో రియల్లీ వండర్ఫుల్ వర్డ్స్, పదాలు, ఇంకేమంటారు, ఆనిముత్యాలు, వజ్రాలు అవన్నీ ఇక్కడ కనబడ్డాయి, చూసాం మేము. రియల్ గుడ్. వావ్ మేడం, గోల్డెన్ వర్డ్స్. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ అస్. వి క్రియేషన్కి ఛానల్ పేరు తెలుసా మేడం? మేడం చాలా ఇంటెలిజెంట్. మేడం ఛానల్ పేరు తెలుసా? సో మాకు మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం, మీరు కూడా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. సో వీ నీడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఫనీ శ్రీ ఇన్స్టిట్యూట్. దీన్ని ఇంకా అంటే నాకు తెలిసి ఇది ఒక స్థాయిలో ఉందని, వీ విల్ ట్రై ఫ్రమ్ అవర్ బెస్ట్ టు మేక్ ఇట్ లిటిల్ బిట్ మోర్. సో ప్లీజ్ ఒకసారి ఇట్లా చేయబెట్టి మా వాళ్ళకి వి క్రియేషన్ అని పెడితే వాళ్ళు కూడా హనీ లుక్ అందరూ అటు చూడండి ఇలా పెట్టండి చెయ్యి ఒకసారి. మీరు అదే అంటారు కదా, నాకు తెలియదు. సబ్స్క్రైబ్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు లైక్, షేర్, అది హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్.